ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుతూ ఉన్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ పాదాలను సమీపించటానికి మా మీద దయ చూపావు. నీ కటాక్షం మా మీద ఉంచావు ప్రభువా. నీ కొందనాలు. ఒక్కసారి నీ ముఖ కాంతిని మా మీదకి ప్రకాశింపచేయండి. ఒక్కసారి నీ ఆత్మ అగ్నిలోనికి నాయన మమ్మల్నందరినీ తోడుకొని వెళ్ళండి. దేవా, ఆపాదమస్తకము కడగండి. కడిగించుకునే స్వభావాన్ని కూడా మాకు కలుగచేయండి. శ్రేష్టమైన నీ ఆలోచన ప్రపంచంలోనికి తోడుకొని వెళ్ళండి. దేవా, జీవమును కలిగిన నీ శరీరములోనికి, రక్తములోనికి దయతో మమ్మను అయా నడిపించండి ప్రభువా. మమ్మను సిద్ధపరచండి ప్రభువా. నీ సత్యమందు మమ్మను పునర్ప్రతిష్ఠించండి ప్రభువా. దేవా, నీ కార్యములను గ్రహించుటకు కావలసిన జ్ఞానం దయచేయండి అయా. ఆ మహిమ మేఘమును చూస్తూ దాన్ని వెంబడించగలుగుటకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభువా, ఈ పరిస్థితులను అయా, ఈ మందిరమును ప్రభువా మమ్మల్నందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటుంది. మా చుట్టూను, ఈ మందిరము చుట్టూను, ఈ మాటలు వింటున్న వారందరి చుట్టూను అగ్ని వంటి నీ ప్రాకారాన్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. మా మనస్సులను నీ తట్టు ఆకర్షించుకునండి. మా ఆలోచనలన్నిటినీ నీ తట్టు ఆకర్షించుకోండి. నీ మీద దృష్టి నిలిపి ప్రభువా, మా ఆలోచనలు నీ మీద నిలిపి నేరుగా నీ మాటలు మా హృదయంలోనికి నాయన ఆస్వాదించినటువంటి కృపలోనికి నడిపించమని వేడుకుంటూ మమ్మల్నందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే మాతో మాట్లాడమని కృప చూపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చాలా సంగతులు చెప్పుకుంటూ వస్తూ ఉంటాయి. పౌలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెట్టుచూ ఉన్నాడు. గురి అనే ఒక్క సెంటెన్స్, ఆ ఒక్క వర్డ్ మీద కాస్త మనసు పెట్టమని మాత్రం మనం చేస్తాం. గురి అంటే ఇంగ్లీష్లో గోల్ అంటారు. నిర్దిష్టంగా పెట్టుకున్నటువంటి లక్ష్యం అంటారు. చిన్నపిల్లాడిని బళ్ళో జాయిన్ చేస్తే వాడు ఏమంటాడంటే, నేను కలెక్టర్ అవ్వాలంటే, ఇంకొకడు పోలీస్ అవ్వాలంటే, ఇంకొకడు ఇంకోటి అవ్వాలనుకుంటాడు. అది వాడు పెట్టుకున్నటువంటి గోల్. అలాగా ఒక అమ్మాయి ఉందనుకోండి, నేను చక్కటి హీరోయిన్ లాగా అందంగా తయారవ్వాలి, అది ఆ అమ్మాయి గోల్. అలాగే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అనుభవించిన వాటిని బట్టి కావచ్చు, వాళ్ళు పడినటువంటి కష్టాలను బట్టి కావచ్చు, ఏదో ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపు వెళ్ళిపోవాలి. సమాజంలో సామాన్యంగా జరిగేటటువంటి అంశం అన్నమాట. ఏ వ్యక్తి అయినా సరే ఒక గురి పెట్టుకుని ఆ గురి దగ్గరికి వెళ్ళిపోవడం. దేవుని సంఘంలో కూడా గురి అంటే ఏంటి, ఇది ప్రశ్న. గురి అని దేన్ని అందాం? క్రైస్తవులకి గురి ఏంటి? క్రైస్తవ సమాజంలో చాలామంది ఏం పెట్టుకుంటారంటే, నేను ఒక మంచి ప్రార్థనాపరుని అయిపోవాలి, మంచిది. నేను మంచి విశ్వాసిని అయిపోవాలి, ఇంకా మంచిది. నేను పెద్ద దైవజనుని అయిపోవాలి, ఇంకా మంచిది. అసలు నేను వాక్యం చెప్తా ఉంటే ఒక్కొక్కడు అలాగ ఆత్మపూర్ణ అయిపోతూ ఉండాలి, చాలా మంచిది. నేను ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే స్వస్థపరిచి పడిపోతూ ఉండాలి, ఇంకా మంచిది. ఆలోచన మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ ఇది గురి అని ఎలాగనుకుందాము? రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చెప్తున్నాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉపయోగించాడు. చాలామందికి ఈ పదం నాకు అర్థమవుతుందో అర్థం అవట్లేదో తెలియదు, కానీ సంకల్పము అనే పదం, ఇది సంస్కృత పదం, తెలుగులో పెట్టారు. సంకల్పం అనే మాట ఉంటుందన్నమాట.
సంకల్పం అంటే ఏంటంటే నా మనస్సులో, నా ఆలోచనల్లో నేను ఒకటి అనుకున్నాను, ఆ అనుకున్న దాన్ని నేను పలికాను, దాన్ని సంకల్పం అంటారు. దేవుడు ఏదో అనుకున్నాడు, తన మనస్సులో ఒకటి అనుకున్నాడు, ఆ అనుకున్న దాన్ని పలికాడు, అది సంకల్పం అంటారన్నమాట. ఇది హైందవ ధర్మంలో చాలా పెద్దవి మాట. దేవుని యొక్క సంకల్పము చొప్పున, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వాళ్ళు అని అంటాడు. అంటే దేవుడు తన మనస్సులో ఒకటి అనుకొని దాన్ని బయటికి పలికి, ఆ పలికిన దానిని బట్టి వాడిని పిలిచాడు. నేను పెయింటర్ని ఇంటికి పురమాయించడానికి బజార్లోకి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఆ సూపర్వైజర్కి చెప్పా, ఇక్కడ బాగాలేదప్ప, దీనికి కొద్దిగా రఫ్ చేయాలా, అక్కడ డెప్త్ అది ఇట్లా ఉండిపోయింది, దాన్ని ప్యారలల్గా చేయాలా, చాలా ఫ్లాట్గా చేయాలా, ఎక్కడ గతుకులు రాకూడదు, ఇక్కడ ఇది పెయింట్ కొట్టాలా, అక్కడ మక్కు కొట్టాలా అని మొత్తం వాళ్ళకి పని అంతా చెప్పి వెళ్ళా. ఆ పిలిచినటువంటి పెయింటర్ని వాళ్ళ దగ్గర 2-3 వస్తే ఆ 2-3కి ఒక్కొక్క పని అప్పగించాడు. అప్పగించినప్పుడు వాళ్ళు చక్కగా పని చేసి వెళ్ళిపోయారు. సాయంత్రం నేను జీతం ఇచ్చేశా. నేను ఒక సంకల్పం చేసుకున్న మనస్సులో, ఇది బాగు చేయాలి, ఇది బాగు చేయాలంటే ఈ రకమైనటువంటి నేను పని చేయాలి, ఈ పనికి వాళ్ళు పని చేస్తారు కాబట్టి వాళ్ళని పిలుస్తారు. ఇది సంకల్పం అంటే. దేవుడు తన సంకల్పము చొప్పున మనుషులను పిలిచాడట. పిలిచినప్పుడు పర్టికులర్గా ఒక గురి ఇచ్చాడు, వాడికి ఒక పని ఇచ్చాడు, వాడికి ఒక వర్క్ ఇచ్చాడు. ఆ వర్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాడికి పెయింట్ వేసేవాడికి పెయింట్ ఇచ్చాడు, పేపర్ కొట్టేవాడికి పేపర్ ఇచ్చాడు, ఇంకా అలా 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 పనులన్నీ అప్పగించాడు. ఏ పనికైతే వాడిని పిలిచాడో ఆ పనికి సంబంధించినది కంప్లీట్ చేయడమే గురి అని బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి సత్యం. బాగా గమనించండి. నేను నిర్ణయించుకున్నది కాదు సుమా, భగవంతుడు నన్ను పిలిచి ఇది నీ ద్వారా జరగాల్సి ఉంది అబ్బాయి, ఇది పూర్తి చెయ్యి అని అప్పగించాడు. చూసారా, అది గురి అంటే. దేవుడు నన్ను పిలిచి నా ద్వారా ఇది జరగాలి, ఇది నువ్వు కంప్లీట్ చేయి అని అప్పగించాడు. చూసారా, అది గురి. నేనేమనుకుంటానంటే గురి అంటే నాకు నచ్చిందేమో, నాకు పలానాది ఇష్టం కదా, నాకు అది గురి అని అనుకుంటాను. చాలామంది అలాగే అనుకుంటా ఉంటారు, అలాగే పరిగెడతా ఉంటారు. అరే ఇది నేను అనుకున్నాను, నేను మంచి దైవజనుడిగా ఉండాలనుకున్నాను, నేను మంచి ప్రవక్తగా ఉండాలనుకున్నాను, నేను మంచి బోధకుడిగా ఉండాలనుకున్నాను, నేను మంచి ప్రార్థనాపరుడుగా. అసలు నేనంటాను, ఏ సంకల్పం నీ మీద దేవుడు చెప్పాడు, ఇది కదా ముఖ్యం. అరే ఏ ఉద్దేశంతో దేవుడు తన మందిరంలోనికి లేకపోతే తన వనంలోనికి నిన్ను కేకేసుకొచ్చాడు, ఇది నాకు అర్థం అవ్వాలి. ఫస్ట్ మీకు బాగా అర్థం అవడం కోసం ఇంకొక వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం చదువుతూ ఉన్నాను. ఆకాశము నుండి కలిగిన అవిధేయుడను కాక ఏం చూశాడు ఆకాశంలో నుంచి? మామూలుగా ఆలోచిద్దాం. ఓ వెలుగుని చూశాడు. ఆ వెలుగు ఏముంది? ఎందుకయ్యా ఇలా కాల్చుకు తినేస్తున్నావు, ఇది ముళ్ళ కంపకి ఎదురు తినేస్తానంటావేంటి, అసలు అర్థం ఉందా నీకు అన్నాడండి. ఇంకేమన్నా అన్నాడా? ఒక్క ముక్క చెప్పల. దర్శనం కలిగింది అని మనకి చెప్తా ఉన్నాడు. ఆ దర్శనానికి నేను నిలబడ్డానని చెప్తా ఉన్నాడు. పౌలుకి సంబంధించినటువంటి దర్శనం ఒకటి ఉంది. ఆ దర్శనం పౌలుకి దేవునికి మాత్రమే అర్థమైంది. చూసేవాళ్ళందరికీ ఏమర్థమైంది? ఒక వెలుగు వెలిగింది, ఒక్కసారిగా కళ్ళు చూశాడేమో కళ్ళు పోయినాయి అని అర్థమైంది. ప్రతి వ్యక్తి జీవితంలో దేవోద్దేశం ఒకటి కంపల్సరీ ఉంటుంది. ఇది ముందు గ్రహించాలి. నీ ద్వారా ఆత్మ ఏం చెయ్యాలనుకుంటుందో అది మీకు అర్థం అవ్వాలి. నా ద్వారా ఆత్మ ఏం చెయ్యాలనుకుంటుందో నాకు అర్థం అవ్వాలంటే నేనేం చెయ్యాలి? నా ద్వారా ఆత్మ ఏం చేయాలనుకుంటుందో నాకు తెలియాలంటే నేనేం చేయాలా?
అదేంటండి, నేను మంచిగా ప్రార్థన చేయాలనుకోవడం తప్ప, నేను మంచిగా వాక్యం చదవాలనుకోవడం తప్ప, నేను మంచిగా పరిచర్య చేయాలనుకోవడం తప్ప, నేను మంచిగా ఇచ్చేయాలనుకోవడం తప్ప అని అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. ఒక పెయింటర్ ఒక వర్కర్ని తీసుకొచ్చి ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చేస్తేనే ఆ యజమాని లేకపోతే ఆ నాయకుడు అతనికి మెచ్చుకోవడం కానీ జీతం ఇవ్వడం కానీ జరుగుద్ది. అవును కదా, జనరల్గా మనమైన కూడా ఒక చేలోకి పిలిచాము వాడిని, ఒరే బాబు కాస్త కలుపు తీరా, ఆ గడ్డ అంతా బాగా పెరిగిపోయింది, మొక్కలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పి ఆ యజమాని వాడిని పిలిచి చక్కగా గడ్డి ఆ కలుపు తీయమని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలా? కలుపు తీయాలి. దానికోసమే అతను పిలువబడ్డాడు. లేదు సార్, నా కోత కోయడం చాలా బాగా వచ్చు సార్ అని యజమాని వచ్చేటప్పుడు చేనంతా కోసి పాడేసాడు అనుకున్నాను. ఏమంటాడు యజమానుడు? అరే ఏం చెప్పాను రా నీకు, నువ్వేం చేసావు? అంటే ఏ పని కోసం భగవంతుడు నిన్ను నిర్ణయించాడో ఆ పని చేస్తేనే బహుమానం, ఆ పని చేస్తేనే గురి, ఆ పని చేస్తేనే నీ కార్యం పూర్తి అయినట్టు లెక్క. నేనేదో చేస్తే పూర్తి అయిపోయినట్టు కాదు, నేనేదో చేస్తే కంప్లీట్ అయిపోయినట్టు కాదు, నేను నన్ను అందరూ మెచ్చుకుంటే నేను మంచిగా వర్కర్ని అయిపోయినట్టు కాదు. ఈ మధ్యలో నుంచి మాయలోంచి బయటికి రండి. చాలామంది మెచ్చుకుంటూ ఉంటారు నేను, అసలు నువ్వు భక్తి చేస్తున్నట్టు ఎవరు చేయట్లేదు, నిజంగా అలా ప్రార్థన చేస్తున్నావు, అలా భక్తి చేస్తున్నావు, నిజమే కాదని అంటలా. అయితే నువ్వు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించి చేయాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనం చదువుతూ ఉన్నాను. యోహానికి దేవుడు ఒక దర్శనం చూపించాలనుకున్నాడు. ఏదో సిచ్యువేషన్ జరిగినాయి, మొత్తానికి తీసుకెళ్ళి పద్మాస్ ద్వీపంలో పడేశారు. పడేసిన తర్వాత ఆత్మ వచ్చి అతన్ని తీసుకుపోయింది. అక్కడి వరకు సెంటెన్స్ మనకు బాగా అర్థమైంది. పరలోకం తీసుకెళ్ళిన తర్వాత చాలా సినిమా చూపించింది. ఆ సంగతులన్నీ కూడా పుస్తకాల్లో రాయా, జాగ్రత్తగా రాయి అంటే కొన్నాటికి ఆత్మ ఏం చెప్పిందంటే వీటికి ముద్రయి, వీటిని బాగా రాయి, ఇవి చూడు, ఇక్కడికెక్కు అని చెప్పి సీన్ అంతా జరగక మునుపు ఒక సెంటెన్స్ రాశాడు అతను. ఏంటంటే తెలుసా? ఆత్మవశుడనై. నేను అంటాను, ఆత్మవశుడు కాకపోతే కనబడదా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సెంటెన్స్. ఆత్మవశుడను కావాలి. ఆత్మవశుడైతేనే నాకు అది అర్థమవుతుంది. వశం అవడం అంటే అర్థం ఏంటి? వశం అవడం అంటే అర్థం ఏంటి? ఆధీనంలోకి వెళ్ళిపోవడం. వశీకరణం అని చెప్పేసి ఒక విద్య కూడా ఉంది. దెయ్యం ఆధీనంలోకి పోయాడు అనుకోండి, జనరల్గా ఓ దెయ్యం స్వాధీనంలోకి పోతే మనిషే కనపడుతూ ఉంటాడు, కానీ మొత్తం అంతా కూడా దెయ్యమే. ఒక దేవత ఆధీనంలోకి పోయింది, డబ్బు కొడుతూ ఉంటాడు, విడగొడతా ఉంటాడు, మొత్తం కూడా దేవతే. ఆత్మవశంలోకి పోయాక, ఆత్మవశంలోకి పోయాక నేను కనబడుతూ ఉంటాను, కానీ ఆత్మే చూస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. వశంలోకి వెళ్ళడం అంటే పూర్తి స్వాధీనంలోనికి వెళ్ళడం. పూర్తి స్వాధీనంలోనికి వెళ్ళడం అంటే అడు కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు, పడుకోమంటే పడుకుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు, తినమంటే తింటాడు, లేకపోతే మానేస్తాడు. ఆత్మవశములోనికి పోకుండా గురి కనబడదు. ఇది గమనించాలి. నా ఇంట్రెస్ట్, నా అభిప్రాయం, నాకు ఇష్టం అనేవి ఇట్లా 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 కట్రాళ్ళు కట్టుకున్న పశువు కట్రాడు వశంలో ఉంటుంది, కానీ రైతు వశంలోకి ఎందుకు ఉంటుంది? అవునా? ఒక పశువు కట్రాడికి కట్టబడినప్పుడు ఆ పశువు కట్రాడి యొక్క తాడు వశంలో ఉంటుంది. దేని చేత కట్టబడితే దాని వశంలో ఉంటావు నువ్వు. అహం చేత కట్టబడ్డాననుకో అహం వశంలో ఉంటా.
ఒక ఇష్టం చేత కట్టబడ్డానంటే ఆ ఇష్టం వశంలో ఉంటా. ఒక ఉద్దేశం చేత కట్టబడ్డానంటే ఒక ఉద్దేశం వశంలో ఉంటా. ఆ ఉద్దేశాన్ని బట్టే మాట్లాడతా, ఆ ఉద్దేశాన్ని బట్టే చూస్తా, ఆ ఉద్దేశాన్ని బట్టే ఎదుటి వ్యక్తితో ప్రవర్తిస్తా. నేను దేవుని యొక్క వశంలో ఉన్నానంటే నా ఉద్దేశాలు ఏమి ఉండవు, నా ఇష్టాలు ఏమి ఉండవు. రావుడు చెప్తా ఉంటుంది, అబ్బే ఆయనేనండి, మనదే ఉండదు. ఆయన చెప్పింది ఉండాలండి, ఆయన చెప్తే చేయాలండి, ఆయన ఇస్తే ఖర్చు పెట్టాలండి, ఆయన కొంటేనే కట్టుకోవాలండి అంట. నేను అనుకుంటాను, ఇంత సాధ్వి ఈ లోకంలో ఉందా అనుకుంటాను. అదే మరి ఎంత సాధ్విలా కనబడుతుందంటే నాకు ఏదో చరిత్రలో చదివాను, ఆ పుస్తకాల్లో చదివాను, సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి అని చదివాను అంతే. కానీ ఇప్పుడు ఈవిని ప్రత్యక్షంగా చూస్తున్నా అనిపిస్తుంది. కానీ తలుపేస్తే రివర్స్లో ఉంటుంది, శబ్దాలు వేరుగా వినపడతాయి బయటికి. ఇదేంటి బయట ఈవిడ ఇలా చెప్పింది, లోపల ఇలా ఉంది ఏంటి? అందరూ అలాగే చెప్తారండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, దేవుల్లో ఉన్నామండి, దేవుళ్ళని బతుకుతున్నామండి అంటారు. కానీ తమ ఇష్టాల చేత, ఆలోచనల చేత, ఉద్దేశాల చేత, అభిప్రాయాల చేత, తమ యొక్క బుద్ధి చేత కట్టబడినటువంటి పశువులు చాలా ఉంటాయి. ఆత్మ వశంలోనికి వెళ్లకుండానే తమ వశంలో తాముంటూ దేవుని వశంలో ఉన్నా నేనని చెప్పుకునేటటువంటి పశువులు చాలా ఉంటాయి. దయతో నన్ను క్షమించండి, ఆ మాట నేను చెప్పింది కాదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆగూరు చెప్పినటువంటి మాట మాత్రమే నేను ప్రస్తావించి చెబుతా ఉన్నా. ఆగూరు చెప్పిన మాట, నువ్వు కట్టబడేటటువంటి తాడుకి ఏ పేరు పెట్టుకుంటావో అది నీ ఇష్టం. నేను చెప్పేది ఒకటే, నువ్వు దేనికి కట్టబడ్డావో అది నీకు దేవునికి మాత్రమే తెలుసు. పైన బయట వాళ్ళందరికీ ఏం చెప్తున్నావు అంటే, నేను గురి యొద్దకు పరిగెడుతున్న గుర్రాన్ని రా అని చెప్తా ఉన్నావు. కానీ దేవుని దృష్టికి నువ్వు ఎట్టా కనబడుతున్నావు అంటే, ఒరే ఇప్పటికీ కట్లిప్పుకోకుండా పరిగెడతానంటావేట్రా అన్నట్టుగా కనబడతావు. నా మనస్సును నేను దేనికి కట్టేసుకుని దేవునికి కట్టబడ్డానండి అని దొంగ మాటలు చెప్పబాక. అంతటా ఆత్మవశుడనై నేను కొనిపోబడి తినంటే అప్పటి వరకు ఆత్మవశుడు కాదు కాబట్టే అక్కడ దర్శనం చూడలేకపోయాడని అర్థం. ఆత్మవశుడనై నేను కొనిపోబడినప్పుడు పరలోకంలో ఇది జరుగుట నేను చూచితిని అంటాడు. ఆత్మ తన ఆధీనంలో ఉంటే ఆ దృశ్యం అతనికి కనబడదు అని అర్థం. నా దృష్టితో, నా ఉష్టంతో, నా ఆలోచనతో నేను చూస్తే నాకు ఆ దృశ్యం లేకపోతే ఆ దర్శనం కనబడదు అని అర్థం. నేను చూడొచ్చు, తప్పే ఉంది, కానీ కనబడదు. గురి కనబడకుండా క్రైస్తవ్యం చేస్తున్నటువంటి సమాజం నేడు చాలా గట్టిగా ఉంది. వాళ్ళ గురి ఏంటంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ గురి ఏంటంటే వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ గురి ఏంటంటే వాళ్ళకి ఏదైతే తోచిందో అది. నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను, గురి యొద్దకు పరిగెడుతున్నానని చెప్పుకుంటున్నటువంటి చాలామంది కనబడతా ఉన్నారు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, నీ గురి ఏంటి? నీ గురి ఏంటి? ఎక్కడికి పోదాం అనుకుంటున్నావు? కథలు దేవుని దగ్గర చెప్పొద్దు. మనుషుల దగ్గర ఎన్ని కథలైనా చెప్పచ్చు, వాడు వింటాడు, నమ్ముతాడు, ఏవైనా చేస్తాడు. కథలు దేవుని దగ్గర చెప్పదు, చెప్పడానికి ట్రై చేయకండి. దేవునికి కోపం వస్తుంది, దేవునికి కోపం వస్తుంది. ఒక్కరోజు కూడా నువ్వు నా వశంలోకి రాకుండా, అసలు నా వశంలోకి రాకుండా గురి యొద్దకు పరిగెడుతున్నానని ఎట్ట చెప్తున్నావురా నువ్వు అని అడగడా? చాలామంది ఎందుకు ఆలోచించరో, దేవుని వశంలోనికి పోకుండా దేవదర్శనం కనబడదు. ఇది నేను చెప్పిన మాట కాదు, యోహాను చెప్పిన మాట. దేవుని దశంలోనికి అంటే ఆయనకు వశంలోకి వెళ్లకుండా గురి కనబడదు. ఇది అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట. అరే నువ్వు కట్టబడిపోతే అసలు నీకు సంగతే అర్థమవుదు, వివేకమే నాశనం అయిపోద్ది, వివేకమే పోద్దరా. అది నేను చెప్పిన మాట కాదు, ఆగూరు చెప్పిన. గురి యొద్దకు పరిగెడుతున్నాను, గురి యొద్దకు పరిగెడుతున్నాను అని అనుకుంటున్నారేమో.
మీ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి, మీ ఉద్దేశాలను ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే పరిగెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మవశంలోకి వెళ్ళిన వాడి సంగతి ఒక్కటి చెప్తాను. యేసుక్రీస్తు యెరూషలేముకు వస్తున్నప్పుడు ఒక గాడిదని తీసుకొచ్చి దాన్ని చాలా జాగ్రత్తగా తుడిచి దాని మీద ఒక బట్ట వేసి దాని మీద కూర్చోబెట్టి అలా పరుస్తున్నారు. మొత్తం అన్నీ బట్టలన్నీ పరుస్తూ పక్కన కొమ్మలు నరికి పెడుతూ హోసన్నకు జయం, హోసన్నకు జయం అని అంటా ఉన్నారు. ఆ గాడిద వెళ్తాం. ఎవడైనా గబగబా వచ్చి గాడిదకి దండ వేసాడు అనుకో, ఎవరికి వేసినట్టు దండ? గాడిదకి వేసి. ఎవడైనా రాడిచ్చి కొట్టాడు అనుకో, ఎవరిని కొట్టినట్టు? నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు నీకు దండ వేసారనుకో, ఎవడికి వేసినట్టు దండ? నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు ఎవడైనా వచ్చి పెళ్ళమని కొట్టాడు అనుకో, ఎవరిని కొట్టినట్టు? చూసేవాడికి గాడిదని కొట్టినట్టు, చూసేవాడికి గాడిదకి దండేసినట్టు. విచిత్రమైన విషయం ఏంటంటే, నాకు అవమానం జరిగినా నాకు సన్మానం జరిగినా నాది కాదు అని అనుకోగలిగిన వాడు ఆత్మవశంలో ఉన్నోడు లెక్క. ఏంద్రేయుడు కనీసం పట్టించుకోవట్లేదు, సంఘానికి వస్తే కనీసం పేదనివ్వాలని కూడా తెలియదు వాడికి. పాట వచ్చు కదా నాకు అని ఇప్పటికీ వాడు అలాగే అహంగా బాగా 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 బాధపడుతున్నాడు అనుకోండి. ఆడు ఎవడ వశంలో ఉన్నట్టు? నాకు గుర్తింపు ఎందుకప్ప? నన్ను గుర్తించడం కాదు కదా, నా మీద ఉన్నవాడికి గౌరవం ఇవ్వాలి. నాకు గుర్తింపు కాదు. ఈరోజు నేను ఈ బట్టలు వేసుకున్నానంటే నేను భగవంతుని దయ. ఈరోజు నేను సూర్యుని ముఖం చూశానంటే భగవంతుని దయ. ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే భగవంతుని దయ. నా ఇల్లు భగవంతుని దయ, నా భార్య భగవంతుని దయ, నా బిడ్డలు భగవంతుని దయ. కానీ పక్కకి వెళ్ళాక ఇడేమంటాడు తెలుసా? ఎవడి వశంలో ఉన్నాడు? అహం అనే వశంలో. మనుషులందరూ పలన 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 పాశముల చేత బంధించబడి, సాతాను ఏం నేర్పుతున్నాడు తెలుసా? రే నువ్వు చాలా గురి దగ్గరికి పరిగెట్టేస్తున్నావురా, ఎలాగ పరిగెట్టేస్తున్నావు నువ్వు, అసలు అలా ఎలా కాదు తెలుసా అని అన్నాడు. వీడు కూడా అయ్యి బాబు నేను తెగ పరిగెట్టేస్తున్నాను అనుకుంటాడు. విచిత్రం ఏంటంటే వీడి దగ్గరికి ఇంకో 10 మంది అనకూడదులే కానీ కుక్కల్ని పోగేసుకొచ్చి మురిగిస్తూ ఉంటాడు తెలుసా? ఏమని? భలే ప్రసంగం చేసేవండి మీరు, అయ్యి బాబోయ్ పాస్టర్ గారు మీరు చేసిన ప్రసంగం వింటేనండి మతి పోతుందండి అంటాడు ఒకడు. అయ్యా మొన్న మీరు ప్రయత్నం చేశారండి, మీరు ప్రయత్నం చేయగానే ఏడు తెలియదు కానీ ఒక్కసారి ఇలాగ ఆత్మ వచ్చింది అంటాడు ఇంకొకడు. అలాగా 10 కుక్కలు కూడా ఆ గాడి చుట్టూ మొరుగుతూ ఉంటే ఆ గాడిద అనుకుంటూ ఉంటుంది అయ్యి బాబోయ్ నేను అనుకుంటా. ఈ ఈ నాటకం అంతా కూడా సాతాను వేయిస్తూ ఉంటాడు సుమా. అరే అవమానమైన ఘనత అయినా నాది కాదురా భగవంతుందిరా అని అనుకునేటటువంటి మనస్సు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కలగకుండా జాగ్రత్తగా సాతాను ప్లాన్ చేస్తూ ఉంటాడు. చాలా చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడండి దేవుడు, ఆత్మవశంలోనికి రండి అని. పరిశుద్ధాత్ముని యొక్క వశంలోనికి రండి. పరిశుద్ధాత్ముని యొక్క ఆత్మ అభిషేకంలోనికి, ఆ వశంలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. ఇది పేతురు చెప్పేటటువంటి మాట. దేవుని యొక్క వశంలోనికి, పరిశుద్ధాత్ముని యొక్క వశంలోనికి, ఆత్మ యొక్క ప్రోక్షణంలోనికి రాకుండా నేను గురి యొద్దకు పరిగెడుతున్నానని చెప్తున్నటువంటి పశువులు చాలా ఉన్నాయి. నేను చాలా క్లియర్గా చెప్తాను, నువ్వు కట్టబడి ఉన్నావా, ఆత్మ వశంలో ఉన్నావా? ఇంకా సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే నీ గురి ఏమిటి? నీవు సూటిగా అడుగుతున్నా గురి ఏమిటి అంటే నువ్వు ఎక్కడికి వెడుతున్నావు? నేను ఉండొచ్చు, చచ్చిపోవచ్చు, నా దినాలు సంపూర్తి అయితే నేను వెళ్ళిపోవచ్చు, నేను ఫలానా వాళ్ళని మెప్పించవచ్చు, మెప్పించకపోవచ్చు, నా భార్యకి నేను నచ్చినట్టుగా బతకొచ్చు, బతకపోవచ్చు, నా పిల్లలకి నేను నచ్చినట్టుగా బతకొచ్చు, బతకపోవచ్చు, సమాజం అంతటికి నేను నచ్చినట్టుగా బతకొచ్చు, బతకపోవచ్చు.
కానీ దేవునికి మాత్రం నచ్చినట్టుగానే బతకాలి. దేవుని దగ్గర నేను నాటకం కడతాకు ఉండదండి. ఒకటి నచ్చినట్టుగా బ్రతకటం, లేదు నాకు నచ్చినట్టుగా బ్రతకటం. ఒకటి దేవునికి నచ్చినట్టుగా బ్రతకటం, లేదు రెండోది నాకు నచ్చినట్టుగా బ్రతకటం. నాకు నచ్చినట్టుగా బ్రతుకుతూ లేదండి దేవునికి నచ్చినట్టుగా బతుకుతున్నాను అని నాటకాన్ని కట్టడాన్ని దేవుడు ఏమంటాడంటే పాత నిబంధన గ్రంథంలో చాలా భయంకరమైనటువంటి పదాలు ఉపయోగించి మాట్లాడతాడు. వ్యభిచారిణి అని రాస్తాడు, వేశ్య అని కూడా రాస్తాడు. ఒకరితో పెళ్ళయి ఇంకొకరితో సంబంధం పెట్టుకున్న ఒక స్త్రీని పోల్చి మాట్లాడేస్తా ఉంటాడు. నేను భక్తి చేస్తున్నాను, నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను, నేను గురి యొద్దకు పరిగెడుతున్నానని చెప్పుకున్నటువంటి వీళ్ళందరూ కూడా నీ గోల్ ఏంటి, నీ గురి ఏంటి అని అడిగితే దేవుడు నాకు నిర్ణయించినటువంటి లక్ష్యము. పౌలు చెప్పే స్టేట్మెంట్ అదే. పౌలు చాలా జాగ్రత్తగా చెప్పి ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు అని అంటాడు. పౌలుకి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు, అంటే నువ్వు ఇది చెయ్యాలబ్బా అని. ఆత్మవశంలోనికి వెళ్ళిన వాడికి మాత్రమే అది కనిపిస్తుంది. నీలో అహం పనిచేసినా, గర్వం పనిచేసినా, లేకపోతే ఇష్టం పనిచేసినా, లేకపోతే ఉద్దేశం పనిచేసినా, గురి కనబడతన్నట్టుగా సాతాను మభ్యపెట్టి మనుషులను ఈడ్చుకొని పోయేవాడు కూడా ఉన్నాడు. అంతటా ఆత్మవశుడనై నేను కొనిపోబడి తిని అనేటటువంటి అనుభవం చాలామందికి కావాలి ఈ కాలంలో. కళ్ళు మూసుకుంటే దేవుని స్వరం వినబడాలి, కళ్ళు మూసుకుంటే దేవుని యొక్క దర్శనంలోనికి పోవాలా, కళ్ళు మూసుకుంటే దేవుని యొక్క ఆలోచనల్లోనికి పోవాలా, ఆ వాక్యం యొక్క అంతర్ముఖంలోనికి పోవాలా, ఆ దేవుని యొక్క మాటలలోని వినడంలోనికి పోవాలా. ఇలాంటి ప్రక్రియలో నుంచి మనుషులు ఎక్కడ వెళ్తున్నారంటే వాళ్ళ ఇష్టాల్లోనికి పరిగెడతా ఉన్నారు. వాక్యాన్ని కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకుని మాట్లాడేసేటటువంటి తత్వంలోకి వెళ్తూ ఉన్నారు. అసలు దేవుడు ఏం చెబుతున్నాడు, నేనేం వింటున్నాను అనేటటువంటి ఏమాత్రం స్థితి లేకుండా ఒక అయోమయంలో బ్రతికేస్తూ ఉన్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే గుడ్డివారిగా బ్రతికి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము పేజీ నెంబర్ 744 2వ వచనం చదువుతూ ఉన్నాను. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును. 2 కేటగిరీస్ చాలా జాగ్రత్తగా డివైడ్ చేశాడు. వాడు భక్తి చేశాడు, వాడు భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా నడిచాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ట్రై చేశాడు, దేవుని వశంలోనికి వెళ్ళడానికి ట్రై చేశాడు, నిత్య జీవంలోనికి పోయిండు. అసలు దేవుణ్ణే తెలుసుకోవాలా, ఆడు నిందపాలకు పోయిండు. థర్డ్ కేటగిరీ ఒకటి ఉంటుంది. దేవుడు కొంతమందిని చూడటానికి కూడా ఇష్టపడ్డాట అన్నట్టు. మత్తయి సువార్త గ్రంథం 7వ అధ్యాయంలో ఎవడరు మీరు, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలే అంటాడు కొంతమందిని చూసి. అదేంటయ్యా, నీ పేరట దెయ్యాలు ఎలగొట్టాం, నీ పేరట స్వస్థతలు చేశాం, ప్రవచించాం, నీ పేరట అది చేసావు, నీ పేరట ఇది చేసావు, నీ పేరట అది చేసావు అంటే ఎవడరు నువ్వు? వీళ్ళెవరో తెలుసా? వీళ్ళెవరంటే తమ పాశముల చేత ఇప్పటికీ కట్టబడి ఉన్నటువంటి పశువులు అని అర్థం. విచిత్రం ఏంటంటే పశువులు కూడా పౌలులాగా కనబడేటటువంటి కాలంలో ఉన్నాం మనం. ఈ మాట అనడానికి నాకు చాలా బాధగా ఉంది, భయంగా కూడా. పశువులు కూడా పౌలులాగా కనిపించేటటువంటి కాలంలో ఉన్నాం. ఇది పశువు, ఇది పౌలు అనేది నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ముందు ఆత్మవశంలోకి వెళ్ళాలి. పూర్తిగా దేవుని యొక్క స్వాధీనంలోనికి అడ్డుబాటం, దేవుని స్వాధీనంలో. ఇప్పటికీ నీలో అడ్డుపడుతున్నటువంటి అంశం ఏంటో దేవుని దగ్గర పెట్టి, ఇది నాకు అడ్డుపడుతుంది, ఈ ఇష్టం నాకు అడ్డుపడుతుంది, ఈ బుద్ధి నాకు అడ్డుపడుతుంది, ఈ ఆలోచన నాకు అడ్డుపడుతుంది, ఈ అలవాటు నాకు అడ్డుపడుతుంది. హ్యాపీగా ఒప్పేసుకోండి, అదేం తప్పేం కాదు, అది పాపమేం కాదు, అది ఏమి దోషమేం కాదు, అది ఏదో అని ఏమి అనుకోకండి. ఆయన నాన్న, నేను చిన్న పిల్లగాడిని, మా నాన్న ఇలా అత్తుకోవడానికి నాకు అడ్డేటి. ఒకవేళ నాకు చీవుడే కారిపోతుంది, అయినా ఇదిగో అని నా ఇలా ముఖం పెట్టుకుని అదే కారిపోతున్న చీవుడితోనే నేను దేవుని దగ్గరికి వెళ్తాను. తుడిసే నాన్న తుడిసే, నేను పీల్చలేకపోతున్నాను, లేకపోతే ఊదలేకపోతున్నాను, ఊపిరి పీల్చలేకపోతున్నాను అంట. అంతేగాని ఇలా పెట్టుకుని శివుడు కనబడకుండా దేవుడి దగ్గరికి వెళ్తాడు ఎవడైనా?
అరే ఒక పిల్లగాడు తండ్రి దగ్గరికి ఎంత స్వేచ్ఛగా వెళ్తాడో నేను అలా వెళ్ళాలి. ఓ పిల్లగాడు తండ్రితో ఎంత ఫెయిర్గా ఉంటాడో నేను అలా ఉంటాను. దాపరికమేమి ఉండదు, డైర్ జారిపోతూనే వెళ్తాడు. ఎందుకంటే ఆ దాపరికం ఏమి ఉండదు అడిగి. అలా అన్న జారి పైకి ఎట్టరే మొలతాడెట్టుకోరా ఇటు జారిపోద్ది అంటే అప్పుడు నేర్చుకుంటాడు మొలతాడెట్టుకో. ఒక చంటి పిల్లగాడు తండ్రికి దగ్గర వెళ్ళినట్టు నువ్వు దేవుని వశంలోనికి పోవాలి. ఒక నీకు ఐస్ క్రీమ్ ఇష్టం, నాన్న ఐస్ క్రీమ్ కొనవా అడుగు. అంతేగాని నాన్నకు తెలియకుండా దొంగసాటుగా ఐస్ క్రీమ్ తినడానికి మాత్రం పని చేయక పరిచయం అలాంటి పని చేయక. నీకు పలానాది ఇష్టం, నాకు ఇది ఎందుకో నచ్చింది ప్రభువా అని అడుగు. దేవుని వశంలోనికి వెళ్ళాడు. దేవుని యొక్క వశంలోకి వెళ్ళాలి. అసలు నువ్వేంటో దేవుడేంటో నువ్వు అనేటటువంటి అంతటి వశంలోకి పోవాలి. నువ్వు నిలబడితే దేవుడు నిలబడినట్టు కనబడతా ఉండాలి. నువ్వు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టుగా ఉండాలి. నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమను జనాలు చూడాలి. నువ్వు కోపగిస్తే దేవుని యొక్క ఉగ్రత చూడాలి. నా మాటను బట్టి కాక ఆకాశము వర్షించకుండును అని ఆతగాడు చెబుతా ఉంటే ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఒళ్ళు కుగురుపుడిచి ఏమంటాడు, నా మాట చొప్పున అంటే దేవుని మాటే నా మాట. ఏలియా చెబుతుంది ఏంటి తెలుసా, దేవుని మాటే నా మాట. రాజుకి ఎలా వినబడుతుంది, నా మాట చొప్పునుగాక. నాకెలా వినబడుతుంది తెలుసా, దేవుని మాటే నా మాట అని వినబడుతుంది. నేనెందుకు చెప్పలేకపోతున్నాను అలాగా? గురి యొద్దకు పరిగెట్టండి, గురి యొద్దకు పరిగెట్టండి. మీ కళ్ళ ముందు కనబడుతున్న వాటి వైపు చూడబాకండి, దేవుని వైపు చూడండి. దేవుని సన్నిధిలో ఆత్మవశంలోకి వెళ్తే మీకు నిర్ణయించబడినటువంటి గురి కనబడతా ఉంటుంది. పౌలుకు ఒక గురి నిర్ణయించబడింది, అబ్రహాముకు ఒక గురి నిర్ణయించబడింది, మోషేకు ఒక పని నిర్ణయించబడింది. ఒక్కొక్కడికి ఒక్కో పని, ఎవడి పని ఆడి. అంత్యకాలంలో దేవుని యొక్క సంఘ నిర్మాణంలో దేవుడు ఖచ్చితంగా నీకు ఒక పని పెట్టుకున్నాడు. కాబట్టే ఒక బెసలేలు దగ్గరికి దేవుడిని తీసుకొచ్చి అక్కడ నీకు చెప్పబడతా ఉంటుంది. ఒకడు ఇత్తడి ఇచ్చేవాడు ఉంటాడు, ఒకడు వెండి ఇచ్చేవాడు ఉంటాడు, ఒకడు నూలు ఇచ్చేవాడు ఉంటాడు, ఒకడు రంగురాళ్ళు ఇచ్చేవాడు ఉంటాడు, ఒకడు బంగారం ఇచ్చేవాడు ఉంటాడు. అవన్నీ పోగొడతా ఉంటాయి. అయ్యా ఇదిగో నీ దగ్గరకు వచ్చానంటే నీకు పని అప్పగిస్తా ఉంటాడు. విచిత్రం ఏంటంటే నీలో ఉన్న టాలెంట్ని బట్టి దేవుడు ఆ టాలెంట్కి తగ్గ పని ఇస్తాడు. నీకు చెరగడం బాగా వచ్చు, చెరిగే పని గురించి నీకు బాగా ఐడియా ఉంది, దేవుడికి కూడా అది అర్థమవుతుంది. నీకేది అనేది కాదు, నీ ఏ ఉద్దేశంతో దేవుడు, ఏ సంకల్పంతో దేవుడు నిన్ను పిలిచాడో ఆ పని ఈ కాలంలో జరిగించవలసిన వాడవై ఉన్నాం, జరిగించవలసిన దానవై ఉన్నాం. నీ వెక్కిరింతలు, వేళాకోలాలు, నీ అహాలు, నీ అహంకారాలు, నీ గర్వాలు చూపించుకోవడానికి ఇది సమయం కాదు. నిన్ను పొగిడించుకోవాలని లేకపోతే నిన్ను ఏదో చేయించుకోవాలని ఆశించేటటువంటి సమయం అయితే ఇది కాదు. అసలు నన్ను నేను లెక్క చేసుకోకుండా, ఇంకా చాలా దారుణంగా చెప్తాడు, తన్ను తాను ఉపేక్షించుకొని అని రాస్తాడు. ఉపేక్షించుకోవడం అంటే చాలా క్లియర్గా చెప్తుందండి బైబిల్ గ్రంథం. కానీ చాలామంది గురి లేని భక్తి చేస్తూ ఉన్నారు, జాగ్రత్త సుమి. గురి లేని భక్తి చేస్తున్నారు, చాలా జాగ్రత్త సుమి. గురి లేని భక్తి చేస్తే దానియేలు గ్రంథంలో చెప్పబడింది, ఎవడురా మీరు అని పిలవకూడదు మీ దేవుడు మిమ్మల్ని. మత్తయి సువార్త గ్రంథంలో చెప్పబడినట్టు ఎవడ్రా మీరు అని పిలువబడకూడదు. పేరు పెట్టి దేవుడు నిన్ను పిలవాలి పరలోకంలో. స్టెఫను చచ్చిపోతా ఉంటే దేవుడు తన సింహాసనం మీద నుంచి లేచి నిలబడినట్టు నీ గురించి కూడా దేవుడు అలా చేయాల. అంటే అంత వశంలోనికి నువ్వు పోవాలి. ఆత్మవశంలోనికి వెళ్లకుండా
నువ్వేదో భక్తి చేయాలనుకుంటున్నావేమో, ఆ భక్తి నిరర్థకము. గుర్తుపెట్టుకో. ఆత్మ దర్శనం చూడాలన్నా వశంలోనికి పోవాలా. నీ ఉద్దేశం కాదు, దేవోద్దేశం నీకు అర్థం అవ్వాలన్నా సరే నువ్వు కంప్లీట్గా దేవునికి అప్పగించుకోవాలా. అప్పుడు నీకు అర్థం అవుతుంది. దేవునికి అప్పగించుకోకుండానే, ఇంకా నీలో కొన్ని బతికుండగానే, ఇంకా నీలో కొన్ని తలెత్తి పైకి చూస్తూ ఉండగానే, ఇంకా కొన్ని విషయాల్లో నీవు అప్పగించుకోకుండానే భక్తి చేస్తే గనక డేంజర్లో ఉన్నట్టే సుమా. దేవుని దగ్గర నువ్వు సమాధానం చెప్పుకోవలసిన వాడిగా, చెప్పుకోవలసిన దానిగా ఉన్నావు సుమా. ఆలోచించుకో, నువ్వు ఎక్కడున్నావు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఖచ్చితంగా నిన్ను నువ్వు వేసుకో. నీ గోల్ ఏంటి? ఎక్కడికి పరిగెడుతున్నావు? ఎక్కడికి పరిగెడుతున్నావు అనే ప్రశ్న కంపల్సరీ వేసుకో నువ్వు. ఈ ప్రశ్న వేసుకుంటే పరలోకంలో నీ రాత బాగుంటుంది. ఎవరో ఏదో చెప్పారు ఇవన్నీ పక్కన పెట్టప్ప. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? నీ గురి ఎక్కడ? ఆత్మవశంలోనికి వెళ్లకుండా గురి దగ్గరికి ఎలా వెళ్ళగలగాలనుకుంటున్నావు? ఆలోచించుకో. దేవుడు ఈ సమయం నీకు ఇస్తూ ఉన్నాడు. ఏదైతే నిన్ను కట్టేసిందో, ఏదైతే నిన్ను ఇప్పటికీ బంధించేసిందో, ఏదైతే ఇప్పటికీ దాని చుట్టూ నిన్ను తిప్పించుకుంటుందో, ఆ పాశం ఏమిటో దేవుని దగ్గర అడుగు. అయ్యా, ఇక్కడ నేను బంధించబడిపోయాను నాయన, ఇది వదిలించుకోలేకపోతున్నాను. ఈ గర్వాన్ని వదిలించుకోలేకపోతున్నాను. ఇప్పటికీ నాలో ఉన్న ఈ అహంకారాన్ని వదిలించుకోలేకపోతున్నాను. ఈ అబద్ధాన్ని వదిలించుకోలేకపోతున్నాను. ఈ ఇష్టాన్ని వదిలించుకోలేకపోతున్నాను. అడుగు. ఇది దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నీకు దేవుడు ఇచ్చినటువంటి సమయం. ఇన్ కేస్ ఈ సమయం మరొకసారి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు.